అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు మనం ఒక మామూలు పుస్తకం గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆలోచనా విధానాన్ని మార్చిన ఒక ఆర్థిక విప్లవం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు మీ జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలి అనుకున్నా, లేదా అసలు డబ్బు సంపాదించే పద్ధతిని మార్చుకోవాలి అనుకున్నా, ఈ వీడియో మీకోసమే. మనం ఈ రోజు చర్చించుకోబోయే పుస్తకం పేరు 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. దీని రచయిత రాబర్ట్ కియోసాకి. ఒక ఊరిలో ఇద్దరు తండ్రులు ఉండేవారు. ఒకరు బాగా చదువుకుని పీహెచ్డీ చేసి ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ సమాజంలో ఎంతో గౌరవం పొందుతున్న వ్యక్తి. మరొకరు 8వ తరగతి కూడా పూర్తి చేయని వ్యక్తి. కాని తన తెలివితేటలతో ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. ఈ కథ ఒక చిన్న అబ్బాయిది. ఆ అబ్బాయి పేరు రాబర్ట్. తన సొంత తండ్రిని అతను పేద తండ్రి అని, తన స్నేహితుడి తండ్రిని ధనిక తండ్రి అని పిలిచేవాడు. ఈ ఇద్దరు తండ్రులు రాబర్ట్కి జీవితం గురించి, ముఖ్యంగా డబ్బు గురించి నేర్పించిన పాఠాలే ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థిక పాఠాలుగా మారాయి. మనం రోజూ ఉదయాన్నే లేస్తాం, కష్టపడి చదువుకుంటాం, మంచి మార్కులు తెచ్చుకుంటాం, ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాం. ఎందుకు? కేవలం డబ్బు కోసమే కదా. కానీ విచిత్రం ఏమిటంటే, మనం ఏ స్కూల్లో గాని, ఏ కాలేజీలో గాని డబ్బు గురించి ఒక్క పాఠం కూడా నేర్చుకోము. అందుకే చదువుకున్నవారు కూడా జీవితాంతం డబ్బు కోసం పరుగు తీస్తూనే ఉంటారు. డబ్బు మీద ఆశ ఉండకూడదు, అదే అన్ని అనర్థాలకు మూలం అని ఒక తండ్రి అంటే, డబ్బు లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలం అని రెండో తండ్రి అనేవాడు. ఇక్కడే రాబర్ట్ ఆలోచనల్లో సంఘర్షణ మొదలైంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మధ్యతరగతి ప్రజలు ఎప్పుడూ ఒక ఉచ్చులో చిక్కుకుపోయి ఉంటారు. దీనినే రాబర్ట్ ర్యాట్ రేస్ అని పిలుస్తారు. అది ఎలా మొదలవుతుంది అంటే, ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, జీతం పెరుగుతుంది. వెంటనే అతను పెద్ద ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, క్రెడిట్ కార్డులతో ఖరీదైన వస్తువులు కొంటాడు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడానికి అతనింకా ఎక్కువ కష్టపడి పనిచేయాలి. జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. అతను ఎంత సంపాదిస్తున్నాడో ముఖ్యం కాదు, నెల ఆఖరికి వచ్చేసరికి అతని దగ్గర ఏమీ మిగలదు. ఈ భయం, ఈ ఆశ మనిషిని ఆ ర్యాట్ రేస్లో బందీని చేస్తాయి. భయం ఎందుకు అంటే, ఉద్యోగం పోతే ఎలా, బిల్లులు ఎలా కట్టాలి అనే ఆందోళన. ఆశ ఎందుకు అంటే, కొత్త వస్తువులు కొంటే సంతోషం వస్తుందనే భ్రమ. ధనవంతులు ఎలా ఆలోచిస్తారో తెలుసా? వారు అసెట్స్ అసెట్స్ అంటే ఆస్తులను పెంచుకుంటారు. పేదవారు, మధ్యతరగతి వారు లయబిలిటీస్ లయబిలిటీస్ అంటే అప్పులను ఆస్తులు అనుకుని కొంటారు. అసెట్ అంటే ఏమిటి? అది మీ జేబులోకి డబ్బును తీసుకువస్తుంది. లయబిలిటీ అంటే ఏమిటి? అది మీ జేబులో నుంచి డబ్బును తీసేస్తుంది. ఉదాహరణకు, మీరు నివసించే ఇల్లు ఒక అసెట్ అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి అదొక లయబిలిటీ. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కోసం, ట్యాక్సుల కోసం మీరు ప్రతి నెలా మీ జేబులో నుంచి డబ్బు కడుతున్నారు. అదే మీరు ఒక ఇంటిని అద్దెకు ఇచ్చి దాని ద్వారా నెలనెలా ఆదాయం పొందుతుంటే, అప్పుడు అది అసెట్ అవుతుంది. ధనవంతులు స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, మేధో సంపత్తి వంటి అసెట్స్ ని కొంటారు. ఇవి వారు నిద్రపోతున్నా సరే వారి కోసం డబ్బును సంపాదిస్తూనే ఉంటాయి. చాలా మంది అనుకుంటారు, నాకు జీతం పెరిగితే నా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అని. కానీ అది నిజం కాదు. మీ సమస్య ఆదాయం తక్కువగా ఉండటం కాదు, ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం. మీకు డబ్బును ఎలా నిర్వహించాలో తెలియకపోతే, మీరు ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ ఖర్చు చేస్తారు. అందుకే లాటరీ తగిలిన వారు కూడా కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ పేదవారైపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంది కానీ ఆ డబ్బును నిలబెట్టుకునే విద్య లేదు. ధనిక తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బును నీ దగ్గర ఉంచుకుంటున్నావు, ఆ డబ్బు నీ కోసం ఎంత పని చేస్తోంది అన్నదే ముఖ్యం. మనం స్కూల్లో నేర్చుకునేది మంచి ఉద్యోగిగా ఎలా ఉండాలో మాత్రమే. కానీ ధనవంతులు అవ్వాలంటే మనం బిజినెస్ ఓనర్గా లేదా ఇన్వెస్టర్గా ఆలోచించాలి. ఉద్యోగం చేయడం తప్పు కాదు, కానీ ఆ ఉద్యోగం మీ లక్ష్యం కాకూడదు. మీ ఉద్యోగం మీ అసెట్స్ నిర్మించడానికి ఒక సోపానం కావాలి. అందుకే ధనిక తండ్రి రాబర్ట్కి నేర్పించిన మొదటి పాఠమేంటంటే, ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే వారి కోసం పనిచేసేలా చేసుకుంటారు. పేదవారు తమ సమయాన్ని అమ్ముకుని డబ్బు సంపాదిస్తారు. కానీ సమయం పరిమితమైనది. ధనవంతులు సిస్టమ్స్ను నిర్మిస్తారు. ఆ సిస్టమ్స్ ద్వారా డబ్బు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు, స్మార్ట్గా ఆలోచించాలి.
ముఖ్యంగా 4 విషయాల మీద పట్టు ఉండాలి: అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెట్ మీద అవగాహన మరియు చట్టాల గురించి తెలియడం. వీటినే ఫైనాన్షియల్ ఐక్యూ అంటారు. చాలామంది ట్యాక్సులు కట్టడంలోనే తమ సంపాదనలో సగానికి పైగా కోల్పోతారు. ధనవంతులు కంపెనీల ద్వారా, కార్పొరేషన్స్ తమ వ్యాపారాలను నిర్వహిస్తారు. దీనివల్ల వారు ముందు ఖర్చు చేసి మిగిలిన డబ్బు మీద మాత్రమే ట్యాక్స్ కడతారు. అదే ఉద్యోగస్తులు అయితే ముందు ట్యాక్స్ కట్టి మిగిలిన దాంతో బతకాలి. ఈ చిన్న తేడా కొన్ని ఏళ్లలో కోట్ల రూపాయల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మీరు గమనించారా? ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన వారు ఎప్పుడూ ధనవంతులు కాదు. ధనవంతులు తరచుగా తెలివైన వారిని తమ దగ్గర పనికి పెట్టుకుంటారు. భయం మనల్ని వెనక్కి లాగుతుంది. నేను ఇది చేయలేను, నాకు ఇది రాదు అని అనుకోవడం కంటే నేను దీన్ని ఎలా చేయగలను అని ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోవాలి. మొదటి వాక్యం మీ మెదడును పనిచేయకుండా ఆపేస్తుంది. రెండో వాక్యం మీ మెదడుకు పనిపెడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడకండి. మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన అసెట్ మీ మెదడు. దీంట్లో మీరు ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం వస్తుంది. చాలామంది తమ వృత్తిని జాబ్, తమ వ్యాపారాన్ని బిజినెస్ ఒకటిగా భావిస్తారు. మీరు ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంటే అది మీ ఉద్యోగం. కానీ మీరు ఇంటికి వెళ్ళాక మీ అసెట్స్ కోసం ఏం చేస్తున్నారు? స్టాక్స్ కొంటున్నారా? ఒక చిన్న సైడ్ బిజినెస్ చేస్తున్నారా? అది మీ వ్యాపారం. మీ ఉద్యోగం మిమ్మల్ని పోషిస్తుంది, కానీ మీ వ్యాపారమే మిమ్మల్ని ధనవంతుణ్ణి చేస్తుంది. అందుకే రాబర్ట్ ఎప్పుడూ అంటారు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే ఇతరుల కోసం పనిచేయడం ఆపి మీకోసం మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టండి అని. జీవితంలో ఫెయిల్యూర్ అంటే భయపడకండి. ఓటమి అనేది గెలుపులో ఒక భాగం. సైకిల్ నేర్చుకునేటప్పుడు మనం ఎన్నిసార్లు పడిపోతామో వ్యాపారంలో కూడా అలాగే నష్టాలు రావచ్చు. కానీ ఆ నష్టాల నుండి పాఠాలు నేర్చుకున్నవాడే నిజమైన విజేత. పేద తండ్రి భద్రత, సెక్యూరిటీ కోరుకుంటాడు. అందుకే అతను ఎప్పుడూ రిస్క్ తీసుకోడు. ధనిక తండ్రి స్వేచ్ఛ, ఫ్రీడమ్ కోరుకుంటాడు. అందుకే అతను రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటాడు. సురక్షితంగా ఉండటం కంటే సమర్థవంతంగా ఉండటం ముఖ్యం. చివరగా ఒక మాట: డబ్బు అనేది ఒక శక్తి. అది ఉంటే మీరు ఇతరులకు సహాయం చేయగలరు, సమాజంలో మార్పు తీసుకురాగలరు. కానీ అది మీ కంట్రోల్లో ఉండాలి తప్ప మీరు దానికి బానిస అవ్వకూడదు. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ ఆదాయాన్ని లయబిలిటీస్ మీద కాకుండా అసెట్స్ మీద ఖర్చు చేయడం మొదలుపెట్టండి. చిన్న మొత్తంతోనైనా సరే ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. మీ ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోండి. ధనిక తండ్రిలా ఆలోచించడం మొదలుపెడితే మీరు కూడా ఒకరోజు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. ఇది కేవలం ఒక పుస్తకం కథ కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే మంత్రం. అప్పులు తీర్చి ఆస్తులు పెంచుకుని డబ్బు మీకోసం పనిచేసే రోజు కోసం ఈ రోజే పునాది వేయండి. ఎందుకంటే సంపద అనేది అదృష్టం కాదు, అది ఒక క్రమశిక్షణ. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ ఆర్థిక ప్రయాణంలో మీరు ఏ మార్పులు చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ ఇన్సైట్స్ కోసం నాతో ప్రయాణాన్ని కొనసాగించండి.